ఈరోజు మన ఊరి వంట చింతపండు గుజ్జులో ఉడకపెట్టిన కాకరకాయ ముక్కల తాళింపు. ముందు కాకరకాయను రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకొని దానికి కొంచెం పసుపు ఉప్పు చేర్చి చింతపండు గుజ్జు వేసి కుక్కర్లో 2-3 విజిల్స్ వచ్చినాక దించేసి పక్కన పెట్టుకోవాలి. బాండలు పెట్టి బాండల్లో ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, తాలింపు గింజలు వేసి కొంచెం ఒక ఎండుమిరపకాయ వేసి వేయించాలి. వేగిన తర్వాత తెల్లగడ్డ, నీరుల్లి, ఎర్రగడ్డను వేసి బాగా వేయించాలి. ఎర్రగడ్డ వేస్తే కూరకు తీయదనం వస్తుంది, కొంచెం చేదు తగ్గుతుంది కాకరకాయ కూరకి. తర్వాత ఈ ఉడకబెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఇలా ఉడకబెట్టి ఫ్రై చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఈ నూనెలో ఎక్కువ పచ్చివి డీప్ ఫ్రై చేస్తే అది అంత జీర్ణక్రియకు మంచిది కాదు. కాబట్టి కొంచెం ఉడకబెట్టి ఫ్రై చేసుకోండి, హెల్త్కు మంచిది. మనము పప్పుల పొడి, శనగపప్పు, కొబ్బరి, ఎండు కొబ్బరి, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు అన్నీ మిక్సీ పట్టించుకొని పొడి చేసి ఇళ్లల్లో పెట్టుకుంటుంటారు. ఆ పొడిని తాలింపు వేగినాక తాలింపులో చుట్టూ చల్లేసి తాలింపు కలిపేసుకుంటే బాగుంటుంది. దించేటప్పుడు కొంచెం బెల్లం కలపండి, చేదు చాలా తగ్గిపోతుంది. కూర అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. షుగర్ పేషెంట్లు ఈ కూరను కనీసం 4-5 సార్లైనా తినండి వారానికి, హెల్త్కు మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కాకరకాయ వేంపుడు.